నల్గొండ జిల్లాలో రోడ్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంకుస్థాపనలకే పరిమితమైన పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక స్థానికులు అయోమయంలో ఉన్నారు. పూర్తిగా తవ్వేసిన రహదారులపై రాళ్లు, కంకరతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నల్గొండ జిల్లాలో రోడ్ల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో రోడ్ల పరిస్థితి బాగుపడుతుంది. ఇప్పటికే హ్యామ్ రోడ్ల పేరుతోటి 13,000 కోట్లకు పైచీలు ఒక ప్రాజెక్ట్ చేపట్టామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అదే సమయంలో లింకుడ్ రోడ్లు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లను కూడా డబుల్ రోడ్లు చేస్తామని చెప్పేసి పాలకులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రజలు కూడా ఆనందపడ్డారు. గతంలో ఉన్నటువంటి సింగిల్ రోడ్డు కావచ్చు, మట్టి రోడ్డు స్థానంలో తార్ రోడ్డు వస్తుంది, సింగిల్ రోడ్డు కాస్త డబుల్ రోడ్డు అవుతుందని చెప్పేసి ఆ కష్టాలు గతంలో వాహనాల మీద వెళ్లే సమయంలో కావచ్చు, లేకపోతే ఆ రాత్రిళ్ళు కావచ్చు, వర్షం పడ్డటువంటి సమయంలో రోడ్లు సరిగా లేకపోతే కింద పడి కాల్జీ ఇరుగుతున్నది. అదే సమయంలో ఆసుపత్రి పాలుగా వస్తుంది. ఇప్పుడు రోడ్ల పరిస్థితి బాగా కాబోతుందని చెప్పేసి ఆనందపడ్డటువంటి క్షణాలు 3 నెలల ముచ్చటగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే శంకుస్థాపన చేసినటువంటి రోడ్లు యథావిధిగా అదే మాదిరి ఉన్నాయి. అదే సమయంలో గతంలో ఉన్నటువంటి రోడ్డును తొలగించి ఆ తర్వాత మట్టిని పోసిన తర్వాత కంకర వేసి ఆ కంకర వేసినటువంటి రోడ్లను అదేవిధంగా ఓల్పెట్టి రోడ్లకు సంబంధించినటువంటి విస్తరణ పనులు కాదు కదా, కనీసం రోడ్డు వరకు ముందుకు సాగపోవడంతో దాదాపు ఆ సంవత్సరాల 2 ఏళ్లుగా ఆ రోడ్ల మీద ప్రయాణించేటువంటి వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండకు సంబంధించి ఎక్కడ అంటే ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని కాదు, మొత్తం 12 నియోజకవర్గాల పరిధిలో కూడా లింక్డ్ రోడ్లు కావచ్చు, గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్లు కావచ్చు, ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్లు అన్ని కూడా కంకర వేసి ఉన్నటువంటి నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు. మొత్తం పూర్తిగా ఇది రోడ్డు అంటే మామూలుగా 2 వీలర్ లాంటి దీని నుంచి వెళ్తే ఖచ్చితంగా కింద పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం కంకర పోసిన తర్వాత కంకర కూడా వన్ సైడ్ వెళ్ళిపోవడం, ఆ వెళ్ళిపోయినటువంటి కంకర మించి బండ్లు అంటే ఆ వాహనాలు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆ తర్వాత బ్రేక్ వేసినటువంటి సమయంలో కావచ్చు, ఈ రాళ్ళ మించి ఆ టైర్లు వెళ్తున్నటువంటి క్రమంలోనే స్కిడ్ అయిపోయి కింద పడుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో మూగజీవాలు అంటే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటువంటి సమయంలో మూగజీవాలు ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, అదే సమయంలో గొర్రెలు, మేకలు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి కూడా వాటిని కాస్తున్నటువంటి వ్యక్తులు, రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఒక గొర్రెలు కాపరున్నారు. చెప్పండి, అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎక్కడ ఇబ్బంది సార్, గొర్రెలు కూడా నడవస్తలేదు, మటలు నడవస్తలేదు. ఇంకా మట్టి పోయినా బాగుండు ఈ కంకర మీదంగా. ఏం చేయాలి? ఎన్ని రోజులైంది ఇది తవ్వి? ఇప్పుడు సంవత్సరం అయిపోయాయి, 2వ సంవత్సరం. మొక్కలు నొస్తున్నాయి, ఈ రోడ్డు అమ్మడి పోస్తున్నాయి, రావస్తున్నాయి, కాళ్ళు గుచ్చుకుంటాయి, బుడతలకేళ్ళు మొక్కలు నొస్తున్నాయి. ఈ రోడ్డు ఇంకా 8 రోజులు పోతాయి, ఎనడిపోతాడు రోడ్డు. ఇప్పుడు పోయాడు ఆ రోడ్డుకి ఎందుకు మట్టి పోస్తుంది ఇప్పుడు, ఇప్పుడు పోతాడా పోయాడా? చిన్న సూరారం నుంచి ఇండ్లూరు వరకు కావచ్చు, మామిడాల నుంచి మాడుగులపల్లి వరకు కావచ్చు, ఇది నల్గొండ పరిధిలో ఉంటుంది. మిర్యాలగూడ పరిధిలో కూడా అదే రకమైనటువంటి ఇబ్బందులు. నాగార్జున సాగర్ కావచ్చు, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రారంభించినటువంటి రోడ్లను పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసి జనాలకి అందుబాటులో తీసుకొచ్చి జనాలకు అవస్థలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది. అదే సమయంలో కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు పూర్తి చేసేలాగా అధికారులు కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నేను శ్రీనివాస, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.